హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే వాటిని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు నేను మీకోసం ఒక కొత్త రెసిపీని చూపించాలనుకుంటున్నాను. జనరల్గా దొండకాయలతోటి మనం దొండకాయ ఫ్రై చేసుకుంటాము, లేదంటే దొండకాయతో పులుసు చేసుకుంటాము. కానీ ఈరోజు కొత్తగా దొండకాయతో ఉల్లి కారాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం దొండకాయని మనం నీట్గా వాష్ చేసుకొని, గుత్తి వంకాయల కోసం అయితే మనం ఎలా ఘాట్లు పెట్టుకుంటామో సేమ్ అలాగే ఈ దొండకాయని కూడా 4 ఇలా చీలికల్లాగా, లేదంటే పెద్దదైతే 6 చీలికల్లాగా కట్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ దొండకాయలు ఏవైతే కట్ చేసుకున్నామో వాటిని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయలు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేయకుండా ఎంతవరకు కావాలో అంతవరకు లిమిటెడ్గా చూసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే వీటిని డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 60 to 70% ఫ్రై అయితే చాలు. సో మనం మధ్య మధ్యలో వాటిని తిప్పుకుంటూ ఉండాలి. అలాగే అవి చిదిమి కాకుండా జాగ్రత్తగా వాటిని మనం తిప్పుకోవాలి. సో ఇలాగా లైట్గా రెడ్ కలర్లోకి వస్తున్నప్పుడు వాటిని మనం తీసుకొని ఆయిల్ లేకుండా మనం స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా నీట్గా పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి అదే బాండీలో ఇంకొంచెం మనం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొన్ని మినపప్పును ఫ్రై చేసుకోవాలి. అలాగే అవి ఫ్రై అవ్వగానే కొంచెం ధనియాలు కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్రను కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకొని ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా పెట్టుకోవాలి. సో వీటిని కూడా మనం ఇవి ఫ్రై అవ్వగానే ఇందులోకి యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం ఫ్రై అవ్వగానే వీటిలోకి తగినంత ఉప్పు అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా ఎంత ఫ్రై అయిపోయిందనగా కొంచెం 2 రెబ్బల చింతపండును కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఒక 5 to 10 minutes ఇది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి మనం నెక్స్ట్ ఉల్లి కారం అన్నాను కాబట్టి మనం గొడ్డు కారం తీసుకోవచ్చు. సో మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా తగినంత మాత్రమే మనం కారం తీసుకోవాలి. సో నేను 2 స్పూన్ల కారం అయితే గొడ్డు కారం తీసుకున్నాను. దాంట్లోకి 5-6 రెమ్మల చిన్నులపైన అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. సో మిక్సీ వేసుకున్నాక ఇలా పేస్ట్ లాగా వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ సేమ్ బాండీలో మనం పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. సో మనం ఎక్స్ట్రా ఇంకేం ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ ఏదైతే పేస్ట్ ఉందో సో దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక దానిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ముక్క అనేది చిరిగి కాకుండా నీట్గా మనం గెంటతోటి మిక్స్ చేసుకోవాలి. సో అంతే, మీరు చూస్తున్నారు కదా, ఇదే దొండకాయ ఉల్లికారం. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. దీన్ని వేడి వేడి అన్నంలో విత్ ఆమ్లెట్, ఈ కాంబినేషన్ వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో మీరు ఎప్పుడు దొండకాయతో ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.